గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథము 14:14. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా, అలాగుండిన యెడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. ప్రైజ్ ది లార్డ్. అలాగు ఉండిన యెడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను, నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును. ప్రైజ్ ది లార్డ్. ఆమె చెప్పగలం ఒకసారి. ఆమేన్. దేవుని నామానికి మహిమ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవముగల దేవా, జీవాధిపతి, ఇదిగో ప్రభా, ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క వాక్యం వద్దకు మేమందరం వచ్చి ఉండగా నీ యొక్క వాక్యంలోంచి నాతోను మాతోను చేరువచ్చిన ప్రతి ఒక్కరితోనూ సూటిగాను తేటగాను స్పష్టంగా మాట్లాడిన ఆయన, నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చున్నావో మాకు తెలియచే ప్రభువా, ఎందుకని మేము నామాన్ని అంగీకరించి వస్తున్నావో మాకు తెలియచే ప్రభువా, ఎందుకని ఈ యొక్క రక్షణ మార్గంలోకి మేము రావాల్సి ఉన్నామో ప్రభువా, నీవే మాకు బయలుపరిచి మా మధ్యలో మహిమయు ఘనతయు ప్రభావం పొందుకనమని ప్రభువైన యేసు క్రీస్తుని నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. ఆమేన్ చెప్పాలి. రాలేదు ఎవరు? నోళ్ళు తెచ్చారా? చేతులు తెచ్చారా? మీతో పాటు ఉన్నాయా? ఎంతమంది వచ్చారు సంతోషంగా ఉన్నవాళ్ళు? దేవుని కొరకు వచ్చిన వాళ్ళు, ఆమెను చెప్పేవాళ్ళు, స్తుతించడానికి వచ్చేవాళ్ళు, మహిమపరచడానికి వచ్చిన వాళ్ళు, ఘనపరచడానికి వచ్చిన వాళ్ళు, ఆయన ఆశీర్వాదం పొందుకునే వచ్చిన వాళ్ళు, స్వస్థపడదామని వచ్చిన వాళ్ళు, రక్షణ పొందుకునే వచ్చిన వాళ్ళు. హల్లెలూయా. మీరు ఇదే ఉత్సాహంతో కానుంటే ఈ రాత్రి దేవుడు ఇక్కడ స్వస్థపరిచి వెళ్తాడు. నాకు ఇంకా గుర్తుంది, పోయినసారి దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పాను అక్కడ ఉన్నప్పుడు. నిజమేనా? మరి అటువంటి ఉద్యోగం ఈ రాత్రి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. ఉద్యోగం ఎక్కడుంది? ఎక్కడ వినపడలేదమ్మా? ఎక్కడుంది? ఎక్కడా వినపడలేదండి? ఇంకొంచెం వస్తే ఉద్యోగం వచ్చినట్టు. అది ఇలాగుంటే చాలు, ఈ రాత్రి సరిపోద్ది మనకి. కరెక్ట్గా వేదిక ఎలాగుందంటే ఆల్రెడీ ప్రసంగం రెడీ లాగున్నది. ప్రభుదాస్ గారికి ఇస్తే ఎక్కడ కనపడలేదండి. ప్రభుదాస్ గారు తెల్లాళ్ళు పడతాడు నాకు తెలిసినంత వరకు. దేవుడు ఆయనకి ఆ శక్తి ఇచ్చున్నాడు. అటువంటి ఆయన ఉండాలండి మనకి ప్రసంగాల్లో కూడా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఒక చిన్న సంగతి, మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా, అలాగుండిన యెడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. మరణించిన తర్వాత నేను బ్రతుకుతాననిగా నాకు తెలిస్తే నేను బతికే దినములన్నీ కూడా పోరాడుతున్నప్పుడు బతికినంత కాలం కూడా నేను కనిపెట్టి ఉంటాను. ఎందుకంటే నేను మరణించాక మళ్ళా లేస్తానని. ప్రైజ్ ది లార్డ్. సరే, ఒక చిన్న ప్రశ్న అడగచ్చా? నాకు పాస్టర్ గారు చెప్పారు, బోయిల కింద వాళ్ళు చాలా మంచోళ్ళు అండి, ఏ పడినా ఏమంటే సమాధానం చెప్తారన్నారు. నిజమో కదా తెలుసుకుందామా? చనిపోయాక ఎక్కడికి వెళ్తాం? చనిపోయాక ఎక్కడికి పోతాం? ఒకడు చర్చికి రాడు, వాక్యం వినడు, దేవుడికి లోబడ్డు, తాగుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, చనిపోయాడు, ఎక్కడ పోతాడు? అమ్మా గట్టిగా చెప్పండి. నరకానికేనా? కానీ ఆయన భార్య చర్చికి వస్తుంది. చెప్పండి. వాళ్ళ పిల్లలు చర్చికి వస్తారు. అమ్మా పర్లోకి వెళ్తారా? ఎవరమ్మా? ఓయిలకి ఇంతాడేనా? ఒక బస్సులో మనం టికెట్ కొన్నాం. ఎంతమంది వెళ్తారు బస్సులో? వెళ్ళండి ఫ్యామిలీ అంతా. ఎక్కనిరా? ఎందుకని? అది మరి చర్చిలోకి వచ్చి పరలోకం పోవటానికి బాప్టిజం పొంది టికెట్ ఎవరు తీసుకున్నాడో వాడే పోతాడు పరలోకానికి. అందరూ పోరు, ఫ్యామిలీ అంతా పోదు. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే, బ్రతికి ఉండగానే, జీవించి ఉండగానే దేవుడు మనకు ఊర్లో ఒక సంఘాన్ని ఇచ్చాడు, ఒక సేవకుడిని ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, బైబిల్ ఇచ్చాడు, నీకు జ్ఞానం ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి సమయం ఉండగానే గట్టిగా చెప్పండి, ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఏ ఇల్లు? ఈ ఇల్లు చక్కబెట్టుకోవాలా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? రాత్రి చక్కబెట్టుకుందామా? ఇల్లు సిద్ధం చేసుకుందామా? దేని కొరకంటే ఇక్కడ ఉండిపోవడానికి మనం రాలేదు, ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోవడానికి ఇక్కడికి వచ్చున్నాం. ఆమె చెప్పేవాళ్ళు వచ్చున్నారా? ఎక్కడికి వెళ్దాం మనం? మన ఊరు ఎక్కడ? బోయిల కింద కాదు. మన రాష్ట్రం ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ కానే కాదు.
మన దేశం ఏంటి? భారతదేశం కాదు, మన ప్రపంచము భూమి కాదండి. మనం పైన పౌరస్థితి మనది ఉన్నది. దేవుడు మనకి అక్కడ నివాస స్థలములో సిద్ధపరుస్తామన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎక్కడికి వెళ్దాం? రాట్ల శబ్దం రావట్లేదు ఇక్కడ. అనగా వెళ్ళిపోం, టైం పట్టుద్ది. కాబట్టి ధైర్యంగా అనొచ్చు మీరు, కానీ వెళ్ళి తీరాలి మనం. యోబు గారు అంటున్నారు, మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా. అలాగుండి ఎంత మేలు, అలాగుంటే ఎంత మేలు. కింద అంటున్నాడు, అలాగుండి ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను. నేను చనిపోయినా పాతిపెట్టిన తర్వాత నరులు గాని మళ్ళా తిరిగిలేసినట్లయితే నువ్వు పిలిస్తే నేను నీకు సమాధానం ఇస్తా. యోబు గారు ఆశపడుతున్నాడా లేదా? వాస్తవంగా యోబు గారు పాత నిబంధనలో ఉన్నారు. యోబు గారి కన్నా ముందు మొత్తం మరణించారు, కానీ ఏ ఒక్కడు కూడా లేవలా. అందుకని ఏం ఆశపడతాడంటే, నా కళ్ళ ముందు అనేక మందిని చూస్తున్నా, పుడుతున్నారు, పెరిగారు, పెద్దోళ్ళు అయ్యారు, చనిపోయారు, పాతి పెట్టారు, మళ్ళీ కనబట్టాల. కానీ ఒక చెట్టు పుట్టినప్పుడు ఆ చెట్టులోంచి ఏదో ఒక రాలి కింద పడ్డాక మళ్ళీ ఇంకో చెట్టు వస్తుంది. ఒక చెట్టు ఎండిపోయిన తర్వాత కాలం మారాక మళ్ళా వర్షం పడ్డాక మళ్ళా చిగురిస్తుంది. నరుడు కూడా చనిపోయి పాతి పెట్టిన తర్వాత తిగిలేస్తే ఎంత మేలు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట అడగనా? దాదాపు అందరు చేతులు ఎత్తారు ఇప్పుడు. చూడండి, అసలు ఏం చెప్పకుండా చెయ్యెత్తారు మీరు. చనిపోయిన తర్వాత మళ్ళా తిరిగి బ్రతకాలి ఎంతమంది కోరుకుంది ఊళ్ళో వాళ్ళకి? ఒక్కడికి కూడా లేదా? చనిపోయిన తర్వాత మళ్ళా మీకు అవకాశం ఉంటే మళ్ళీ బతుకుతారా లేరా? బతుకుతామని చేయతాను ఒకసారి. ఉండదా లేదా? మీ అందరికీ ఒక మాట చెప్తా. అలా బ్రతకడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దాని పేరే ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందటం. ఆమేన్. కాబట్టి రాత్రి మనం ఏం చేద్దాం? నీకు మరలా బ్రతకాలి అని ఆశ ఉంటే నువ్వు ఈ శరీరంలో ఇంకా బ్రతికుండగానే చర్చికి రావలసి ఉన్నావు. రాదు ఇప్పుడు. చర్చికి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాం మేము? కొంతమంది ఉంటారు మహాభక్తులు, చాలా గొప్ప భక్తులండి. భార్య చర్చికి వెళ్ళి ఇంటికి వచ్చి అంటది, నువ్వు కూడా చర్చికి రావచ్చు కదా అంటది. నువ్వు చర్చికి వెళ్ళి నువ్వు భక్తి చేసేదానికన్నా చెప్పడే, ఇంటి దగ్గర నీకన్నా ఎక్కువ భక్తి చేస్తున్నాను నేను. నా భక్తి ముందు నువ్వేం పనికొస్తావు? మీ పాస్టర్ గారు పనికిరా నా భక్తి ముందు. ఎక్కడైనా భక్తి అంతా బారు బయట. అది సంగతి. ఎక్కడా? కానీ ఇంకో గమ్మత్తైన విషయం ఉంది, గొప్ప విషయం కూడా ఉన్నది. వాళ్ళకి ఒంట్లో బాగా మంచాన్ని పడుకుంటే భార్యని పిలిచంటారు, అమ్మా ప్రార్థన చేస్తావు నా కోసం, మీ పాస్టర్ గారు రమ్మంటావు ఇంటికి. ఎందుకు? మరి నువ్వు బాగున్నప్పుడు ఆ పని చేస్తే ఎంత మేలు. బాగున్నప్పుడు ఎగతాళి చేస్తాం మనం, బాగున్నప్పుడు అందరిని బతిలాడుకుంటున్నాం. ఒక క్రైస్తవుడు బాగున్నా బాగోకపోయినా ఒకేలాగా ఉండేవాడు. ఆమేన్. నీ దగ్గర డబ్బున్నా లేకపోయినా ఒకేలాగా ఉండేవాడు క్రైస్తవుడు. ఒకే రకమైన ప్రేమ కలిగి ఉన్నవాడు నిజమైన క్రైస్తవుడై ఉన్నాడు. క్రీస్తుని పోలి నడిచేవాడు క్రైస్తవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి వారు ఈరోజు దేవుడికి కావాలి. అక్కడ యోబు అలాగే నిలబడి ఉన్నాడు. అన్ని కళ్ళ ముందు వస్తున్నాయి, పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, పెద్ద అవుతున్నాయి, నశించిపోతున్నాయి. యోబుకు ఒక ఆలోచన వచ్చింది, అన్ని చనిపోతున్నాయి కదా, మనిషి కూడా చనిపోతున్నాడు. ఆ చెట్టు ఏమో ఎండిపోయిన తర్వాత మళ్ళీ చిగురిస్తుంది. ఒకవేళ మనిషి కూడా చనిపోయాక పాతి పెట్టాక మళ్ళా తిరిగి లేస్తే ఎంత మేలు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒక సేవకుడు ఇలా చెప్పున్నాడు, క్రైస్తవ్యం మొత్తం దేని మీద ఆధారపడి ఉన్నదంటే పునరుత్థానం మీద ఆధారపడి ఉందన్నాడు. దేని మీద? ఏంటి పునరుత్థానం అంటే? తిరిగి లేవటం. క్రైస్తవం అంతా దేని మీద ఉన్నది? తిరిగి లేవటం మీద. అసలు యేసుక్రీస్తు మనం దేవుడికి ఎందుకు నమ్మాం? ఆయన ఒక మనిషిగా భూమి మీదకి వచ్చి దేవుడై ఉండి మానవుడిగా జీవించి మనలో ఒకని వంటి వాడు. ఆయన రక్తమాంసం కలిగిన వాడయ్యాడు. ఇళ్లలో పనులు చేశాడు, బలాలు చేశాడు, కుర్చీలు చేశాడు, ఒక వడ్రంగి వాడిగా జీవించాడు. 30 సంవత్సరాలు సాధారణ మానవులాగా జీవించి వాక్యానుసారంగా జీవించి ప్రైజ్ ది లార్డ్ జీవించి ఆయన ఏం చేశారు? అన్నిటిని జయించి ఎలాగా మరణించిన తర్వాత తిరిగి లేవాలో, ఎలాగ జీవిస్తే తిరిగి లేస్తామో చూపించిన వ్యక్తి ఆయన.
మనం ఆషామాషిగా దేవుడిని నమ్మమండి. ఇంట్లో వాళ్ళని నమ్మం. భర్తని కొన్నిసార్లు భార్య నేను చచ్చినా నమ్మనంటది. నమ్ముతావా? అందుకే ఆయన తాగొచ్చి ఎవరి మీద కొట్టేస్తాడు. అందుకే నువ్వు నమ్మవు. ఆయన నీ మీద ఒట్టేశాడు, మళ్ళా తాగొచ్చాడు కాబట్టి నువ్వు నమ్మవు. అయితే యేసుక్రీస్తు మాటిస్తే ఆ మాట కట్టుబడి ఉంటాడు. ఎక్కడ దాకంటే ఆయన రక్తం మొత్తం కారిపోతున్నా, ఆయన ఒంటి మీద కొడ దెబ్బలు పడుతున్నా కూడా ఆయన నీ కొరకు, నీకు ఇచ్చిన మాట కొరకు నీ యొక్క అతిక్రమాలను ఆయన తీసుకున్నాడు, నీ దోషాలను ఆయన తీసుకున్నాడు, నీ పాపాలను ఆయన తీసుకున్నాడు, నీ మరణము కూడా ఆయన తీసుకున్నాడు, నీకు ఇచ్చిన మాటకి కట్టుబట్టానికి. అటువంటి ఆయన, అటువంటి దేవుడు మళ్ళా దొరుకుతాడా మనకి ఎక్కడన్నా? నాకు దొరకలేదు. అందుకే నేను క్రైస్తవుడిగా మారున్నా. హిందువులోంచి వచ్చి, బ్రాహ్మణులోంచి వచ్చి, శివాలయంలో ఉన్న పూజారిగా వచ్చి ఎందుకు ఇక్కడికి వచ్చానంటే, అలాగా మాట ఇచ్చి చనిపోయి పాతి పెట్టబడి నేను తిరిగి లేస్తాను 3వ దినం అని చెప్పిన వాడు ఎవడు లేడు. ఆయన చెప్పాడు, లేచి వచ్చాడు. ఎందుకు ఆయన నమ్మాలి? ఆయన చెప్పిన మాట చేశాడు. ఇంకో సంగతి నాకు అనవసరాన్ని, వేరెవరి గురించి విమర్శ చేయడం రాలా. ఈయన ఎందుకు నమ్మానో మాత్రం మీరు చెప్తా ఉన్నా. కళ్ళ ముందు పక్షవాతం వచ్చి లేచి ఉంచుంటున్నారు, చేతులు సరిగా లేస్తున్నారు, దెయ్యాలు పట్టిన వాళ్ళు సరిచేయబడుతున్నారు. ఆయన నామములో ఇవన్నీ చేస్తారని చెప్పున్నాడు. అవన్నీ ఇంకా జరుగుతున్నాయి. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ఇంకా ఈ రాత్రి మన మధ్యలో, ఈ బోయల కింతాడలో, ఈ రోడ్డు మీద కూడికలో ఉన్నాడా? ఎక్కడా? ఇక్కడే ఉన్నాడు. నువ్వు నమ్మితే నీ పక్కనే ఉన్నాడు. నువ్వు నమ్మితే నీ పక్కనే ఉన్నాడు. నువ్వు నమ్మగలిగితే రాత్రి ఇక్కడే ఉన్నాడు మన మధ్యలో. ఆయన కేవలం వచ్చిపోయే దేవుడు కాదు, వచ్చి సరిచేసిపోయే దేవుడు, వచ్చి మార్చే దేవుడు. ఆయన భూమి మీదకి ఏదో వచ్చి చూసిపోదాం రాలా. ఎందుకు వచ్చాడు ఆయన? చరిత్ర మార్చడానికి వచ్చాడు ఆయన. చరిత్ర మార్చాలి. ఏంటా చరిత్ర? మరణము యొక్క చరిత్ర మార్చడానికి వచ్చాడు ఆయన. ఈ రాత్రి మనం ఏ దేవుడి గురించి మాట్లాడుకుంటామో తెలుసా? మరణము యొక్క చరిత్ర మార్చిన దేవుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హల్లెలూయా. పాతాళం యొక్క చరిత్ర మార్చిన దేవుడి గురించి మాట్లాడుతున్నాం. చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్న వ్యక్తిని బయటికి పిలిచిన దేవుడి గురించి ఈ రాత్రి మనం మాట్లాడుకుంటున్నాం. సమాధి చరిత్ర మార్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. మనుషుల చరిత్ర మార్చడానికి ఆయన వచ్చాడు. ఆయన భూమి మీద ఆశించి వచ్చింది ఏమన్నా ఉన్నదంటే అది మనలో ఉన్న ఆత్మ. క్రీస్తు మన ఆస్తి అడగడు, అంతస్తు అడగడు, ఐశ్వర్యం అడగడు, మన బ్యాంక్ బ్యాలెన్స్ అడగడు, నీకు ఎంత పొలం ఉందని అడగడు, నీది ఏ కులం అని అడగడు. ఆయన అడిగేది ఏంటో తెలుసా? నీ హృదయము నాకు ఇస్తావా? నీ ఆలోచనలు నాకు ఇస్తావా? నీ స్వభావము నాకు ఇస్తావా? నేను నీకు ఇచ్చిన వాక్యానుసారంగా నువ్వు జీవిస్తావా? అలాగా నీవు ఉంటే నువ్వు మరణించినా మళ్ళా తిరిగి లేచేవాడిగా ఉంటావు. రామని చెప్పేవాళ్ళు రాలేదు. ఎప్పుతా వచ్చారా? ఎంతమందికి తిరిగి లేవద్దామని కోరుకున్నది? తిరిగి లేవాలి కోరిక ఎంతమందికి ఉన్నది? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడిగా మనం ఎందుకు మారామంటే, ఒకవేళ క్రీస్తు యొక్క రాకడ ఆలస్యమై మనం ముందుగా చనిపోతే పాతాళం పోవటానికి రెడీగా లేను. ఎందుకని? నాకైనా ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆయన నాకు ఇచ్చిన ఈ బైబిల్ ప్రకారంగా నేను జీవించినట్లయితే మరణించినప్పటికీ నేను పాతాళానికి పోను. ఎక్కడికి వెళ్తాం? పరదేశంలోకి పోతాం. మరి పాతాళానికి ఎవరు వెళ్తారు? ఎవరు పోరా? ఎవరు వెళ్తారు? దేవుడు వాక్యాన్ని ఇచ్చినప్పుడు ఆయన వాక్యానుసారంగా ఉండకుండా వాళ్ళ ఇష్టానుసారంగా భూమి మీద ఉన్నప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళే ప్లేసే పాతాళం. దేవుడు ఏం చేశాడు? ముందే 2 మార్గాలు పెట్టాడు. ఒకటి పరలోకి వెళ్ళే మార్గము, పాతాళం వెళ్ళే మార్గము. ఎటు పోదాం? ఎటు రారు? అసలు ఎటు రారంటారా? ఇక్కడ జంక్షన్లో ఉన్నాం, అక్కడ మాత్రం జంక్షన్లో ఉంటానికి వీల్లేదు, వెళ్ళిపోవడం ఎటో ఒకటి. కానీ సంగతి చెప్తా, పాతాళం వెళ్ళటం ఈజీ కాదు, పరలోకి వెళ్ళటం కూడా ఈజీ కాదు.
దేవుడి చిత్తంలో ఉన్నవాడు పాతాళం పోలేడు. నువ్వేం చేసినా పోవు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఏం చేసినా పోవు అంటే నువ్వేమి చేయలేవు కాబట్టి. దేవుడు నీ లోపల ఉండి దేవుడు ఒక ఆలోచనగా నువ్వు ఉంటే నీతో దేవుడు తప్పు చేయనీయుడు, నీతో దేవుడు పాపం చేయనీయుడు, నీ ద్వారా దేవుడు ఇతరుల్ని గాయపరచనీయుడు. కారణం ఏంటంటే నీ లోపల ఉన్నది నీవు కాదు, నీ లోపల దేవుడు ఉన్నాడు కాబట్టి. చెప్పగలవా ఆమెను ఒకసారి? ప్రైజ్ ది లార్డ్. నువ్వు బైబిల్ చదవచ్చు, బైబిల్ మొత్తం నువ్వు గుర్తుపెట్టుకోవచ్చు, బట్టి పట్టొచ్చు, నీకు చాలా జ్ఞానం ఉండొచ్చు. అయితే వాక్యానుసారంగా నీ లోపలగా నువ్వు జీవించకపోతే నువ్వు ఎంత బైబిల్ అతికించుకొని తిరిగినా నువ్వు పరలోకానికి రాలేవు. కాబట్టి ఏం చేద్దాం? కేవలం బైబిల్ పెట్టుకుని తిరిగితే సరిపోదు. ఈరోజు చాలా మంది భక్తులు మనం ఎలాగుంటున్నాం, ఇతరులు మనకు మంచిగా అనుకోవాలని ఏం చేస్తాం? ప్రార్థన చేస్తున్నట్టు, బైబిల్ పెట్టుకున్నట్టు. ఏంటది? వినపడలేదండి. నటన అని ఒకటి ఉంది. ఆ పదం మీకు అందరూ తెలుసు అనుకుంటాను. ఏంటది? చెయ్యము కానీ చేస్తున్నట్టుగా మనం ఉంటాం. నేను అంటున్నాను, ఇవి మన ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, మన వాళ్ళు భక్తి పరులు అనుకోవచ్చు, కానీ దేవుడికి తెలియకుండా ఉంటాయా? తెలుస్తుంది కదా ఆయనకి. మరి ఆయన దృష్టిలో మనం ఎలా ఉన్నట్టు? దేవుడికి నటించేవారు అక్కర్లేదండి, ఆయనకి జీవించేవారు కావాలా. ఆమేన్. నేను నమ్ముతున్నా ఈ రాత్రి జీవించే వాళ్ళతోనే, జీవించడానికి ఇష్టపడే వాళ్ళతోనే ఈ రాత్రి నేను మాట్లాడతాను అనుకుంటున్నాను. ఇంకా రాలేదు సౌండ్, ఇంకొంచెం రావచ్చు. కొంచెం సౌండ్ పెంచండి. ప్రైజ్ లార్డ్. ఆ మాత్రం ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే దేవుడు యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నా మనసు వచ్చిన ప్రతి వాక్యాన్ని వాక్యంలాగా తీసుకోవాలి. ఆ తీసుకున్న ప్రతి దాని ప్రకారం నేను సరిచేయబడాలి. నేను ఇంటికెళ్ళా సరిచేయబడతా, రేపు పొద్దున సరిచేయబడతా, ఇప్పుడు నవంబర్ మాసమే కదా, డిసెంబర్ ఆఖరిలో సరిచేయబడతా, డిసెంబర్ 31 రాత్రి సరిచేయబడతాడని అడవడదండి. ఇప్పుడే నువ్వు సరిచేయబడాలి. ఈ రాత్రి నువ్వు సరిచేయబడాలి. ఎందుకు దేవుడు ఇంత భారం పెట్టి మీ యొక్క సేవకుల్ని కూడికి పెట్టించింది? ఎంత ప్రార్థన చేసి కూడికి వచ్చినాం, ఎంత దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినాం. కారణం ఏంటంటే ఎవరైనా ఒక్కడు మారతాడేమో. చెప్పగలమా? ఒక్కడు మారతాడేమో, ఈ ఊళ్ళో ఒక్కడు రక్షణ పొందుతారేమో, ఈ ఊరిలో ఒక్కడు తప్పు మార్గం విడిచిపడతాడేమో, ఈ ఊరిలో ఎవరైనా ఒక్కరు ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తారేమో, ఎవరైనా పాప నుంచి దూరం అవుతారేమో, ఎవరైనా అన్యాయం నుంచి దూరం అవుతారేమో, ఎవరైనా వాళ్ళ మార్గం వెళ్ళేది తప్పని తెలుసుకొని వెనక్కి తిరిగి క్రీస్తు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడతారేమోనని ఈ రాత్రి కూడికి ఏర్పాటు చేయటం. నిజమైన మాట. ఇప్పుడు ఎందుకు ఎవరో ఒక్కరెవరు వినపడలేదండి? వినపడలేదు నాకు. ధైర్యం ఉన్న వాళ్ళు బాగున్నారన్నారు ఈ ఊర్లో. ఎవరది? యేసుక్రీస్తు ఎవరి కోసం వచ్చాడు? ఎవరు పాపం చేసింది? ఎవరు మారాలి? క్రీస్తు ఎవరికి కావాలి? పరలోకి ఎవరు వెళ్ళాలి? పాతాళం ఎవరు పోకూడదు? దేవుని రాజ్యం ఎవరు చూడాలి? బంగారు వీధులు ఎవరు నడవాలి? మేకల మీద ఎవరు పైకి వెళ్ళాలి? ఎవరి శరీరాలు మార్చబడాలి? క్రీస్తుతో పాటు ఎవరు ఉండాలి? ఆయన ముఖం ఎవరు 1000 ఏళ్ళు చూడాలి? 1000 ఏళ్ళ పాలన ఎవరు ఉండాలి? సరిపోవట్లేదు నాకు, ఇంకొంచెం కావచ్చు. ప్రైజ్ ది లార్డ్. మీరు కేకలు పెడితే నిజంగా ఇళ్లలో పడుకుని లేచి బయటికి రావాలి. ఏం జరిగిందా అని పిలవకుండా కాదు, మీ కేకల కాళ్ళు వచ్చేయాలి ఇక్కడ దాకా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం ఇలాగున్నది. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అక్కడ ఇస్తున్న వాగ్దానం ఏంటి? పాతాళ వశము నుండి నేను వారిని విమోచింతును. పాతాళము వారిని స్వాధీనం చేసుకుంటే నేను వెళ్ళి వాళ్ళని అక్కడి నుంచి తీసుకొస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? మృత్యువు నుండి వారిని రక్షించుదును. మరణమా నీ ముల్లెక్కడ? సమాధి నీ విజయం ఎక్కడ? ఎందుకు పౌలు గారు కేకలు పెడతాడు ఆ మాట? ఈ రాత్రి మనం ఎందుకు కేకలు పెడుతున్నాం? కారణం వల్ల ఒక్కటే, ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు ఏదైనా మాట ఇస్తే వినబడలేదు. దేవుడు ఏదైనా మాట ఇస్తే తప్పక నెరవేర్చి తీరుతాడు.
మరి ఆయన ఇచ్చిన మాట ఏంటంటే పాతాళ వశంలో ఉండి నేను వారిని విడిపిస్తాను. నరుడు చనిపోయిన తర్వాత అపవాది గారిని బంధిస్తే వాళ్ళు పాతాళానికి పోతారు. ఇది పాత నిబంధన మాట. వారిని దేవుడు వాక్యానుసారంగా ఉన్నవారిని కూడా బంధించి తీసుకుపోయినప్పుడు అక్కడి నుంచి బయట తీసుకొస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆమేన్. మరి ఆయన నిన్న వాగ్దానం ఇస్తే నేడు వాగ్దానం ఇచ్చినట్లే. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన అబ్రహాముకు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం నాకు కూడా పనిచేస్తుంది. ఎందుకంటే బైబిల్ రాసింది కాబట్టి. ఎవరికి ఆయన వాగ్దానం ఇచ్చినా ఆ వాగ్దానం నాకు ఇచ్చింది అయి ఉన్నది. నేను నమ్మినప్పుడు ఆ వాగ్దానము నాదై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కొత్త నిబంధనలో ఒక మాట ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించి వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడును. ఎవరికి ఇవ్వబడింది కృప? మనలో ప్రతి వానికిని వాని పరిమాణం చొప్పున వానికి కృప ఇవ్వబడును. ఆమేన్. ఇప్పుడు మన దగ్గర ఎంతమందికి ఉంది కృప? బైబిల్ ఏముంది అక్కడ? ప్రతి వానికి. కొందరికని రాయలా, ఇద్దరికని రాయలా, కేవలం స్త్రీలకి పురుషులకి రాయలా. ఏం రాస్తున్నది? మనలో ప్రతి వానికిని వాని పరిమాణం చొప్పున. ఏ పరిమాణము? విశ్వాస పరిమాణం బట్టి, నీ ప్రార్థనా జీవితం బట్టి, నువ్వు దేవుడికి లోబడే దాన్ని బట్టి ఆయన ముందుగా నేను చూస్తున్నాడు కాబట్టి దాన్ని బట్టి దేవుడు నీకు కృపనిచ్చున్నాడు. ఆమేన్. కాబట్టి దేవుడు కృప కలిగిన వారు వాక్యానికి లోబడేవారు, దేవుడు కృప కలిగిన వారు ప్రార్థించేవారు. వారు మాత్రమే కాదు, వారు మారి ఇంటిల్లి పాదిని మార్చేవారు. ఉన్నారు ఎవరైనా ఊళ్ళో అలాంటి వాళ్ళు? ఉంటే చేతులు ఎత్తచ్చు, ఆమెను కూడా చెప్పచ్చు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం కిందకి వెళ్దాం. అక్కడ ఇంకో మాట ఉంది, 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది కదా. ఆమేన్. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఆరోహణమైనప్పుడు, పైకి వెళ్ళినప్పుడు. ఎవరిని తీసుకెళ్ళాడు ఆయన? మనుషులను పైకి తీసుకుపోయి ఈవులను. ఈవులంటే ఏంటి చెప్పండి? చదివేశాం మనం ఇక్కడ. ఈవులంటే ఏంటి? వరములు, గిఫ్ట్లు. ఎక్కడ తీసుకెళ్ళాడు ఆయన వాళ్ళని? పాతాళములో బంధించిన వాడిని తీసుకుని పోయాడు ఆయన. అందరు తీసుకెళ్ళి ఏమిచ్చాడు? ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ. దాని తర్వాత మనకు చదువుదాం ఆయన ఎక్కడికి వెళ్ళి తెచ్చాడో. ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క కింది భాగం దిగినని అర్థం ఇచ్చున్నది కదా. ఆయన పైకి వెళ్ళటానికన్నా ముందు కిందకి వెళ్ళాడు. ఈ రాత్రి మనం గమనించాల్సిన సంగతి ఒకటి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు శుక్రవారం సాయంత్రము సమాధిలో పెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? శుక్రవారం సాయంత్రం యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? అందరూ ఏం చేశారు? ఆయన సమాధికి రాయి అడ్డు పెట్టి ఇళ్ళకి వెళ్ళారు పనులు చేసుకోవడానికి. మగ్దలేని మరియా, వేరొక మరియా, మార్తా, వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన ఎక్కడ పడుకోబెట్టారు చూసి ఇళ్ళకి వెళ్తా ఏం చేశారు? షాపింగ్ చేశారు. చదవలేదా బైబిల్? మీరు చదవలేదా లూకాసు సువార్త 24? వాళ్ళు వెళ్తా సుగంధ పరిమళ ద్రవ్యాలు కొనుక్కొని ఇంటికి పోయారు. భక్తులేని వాళ్ళు అసలు ఎందుకు కొన్నారు సుగంధ పరిమళ ద్రవ్యాలు? మళ్ళా వీళ్ళు శనివారం నాడు ఆదివారం వచ్చేది. ఆదివారం వచ్చే సమయానికి శరీరము వాసన వస్తుంది కాబట్టి ఈ సుగంధ పరిమళ ద్రవ్యాలు రాద్దాలు కొనుక్కొని పోయారు. నమ్మారు వాళ్ళు యేసుక్రీస్తుని. ఎందుకని? ఆయన ఏం చెప్పున్నాడు? 3వ దినము లేస్తానని చెప్పాడు. వీళ్ళేం నమ్మాలి? లేస్తానమాట నమ్మాల. వాడికి భయం ఏంటంటే అప్పుడు దాకా చనిపోయి ఉన్న వ్యక్తి ఎవరు లేవలా. యేసుక్రీస్తు ఒక వారం రోజుల క్రితం ఒక ఆయన లేపాడు, ఆయన పేరు లాజరు. వీళ్ళు 4 రోజుల క్రితం ఆయన లేపాడు కదా అని అయినా కూడా నమ్మలేదు దీన్ని. ఎటువంటి భక్తులు ఉన్నారు ఆ రోజు? ఈరోజు నిజంగా అటువంటి భక్తులు చర్చిలో కూడా ఉన్నారు పాస్టర్ గారికి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ప్రైజ్ ది లార్డ్ అంటున్నానంటే యేసుక్రీస్తు చెప్పిన మాట కట్టుబడి ఉన్నాడు కాబట్టి. వీళ్ళు 3వ దినం మొత్తం బయలుదేరేళ్ళారు. ఎక్కడికి?
సమాధి దగ్గరికి వెళ్ళే సమయానికి ఏమన్నది? లోపల ఆయన లేడు, రాయి పొల్లించబడి ఉంది, లోపల దూతలు ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు వాళ్ళు? మీరు ఆయనను మృతులలో ఎలా వెతుకుచున్నారు? ఎక్కడున్నాడు ఆయన? ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు ఆయన. వాళ్ళు పోయి ఎక్కడ ఎదుగుతున్నారు? మనం ఎక్కడ ఎదుగుతున్నాం పోయి? ఆయన ఒక మాట ఇచ్చాడు నాతో, మీకు కూడా మాట ఇచ్చాడు అనుకుంటాను. అదే మాట నాకు ఆయన ఇచ్చిన మాట ఏంటంటే, ఏ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉన్నా నేను వారి మధ్యలో ఉంటా అన్నాడు. నిజమేనా? నిజమేనా మాట? ఆ మాట యథార్థమేనా? ఆయన ఆ మాట కట్టుబడి ఉంటాడా? ఆయన ఆ మాట కానీ కట్టుబడి ఉంటే ఇప్పుడు ఈ రాత్రి ఆయన ఎక్కడ ఉన్నాడు? సరిపోలేదు. ఎక్కడ ఉన్నాడు? మన మధ్య నా పక్కన చెప్పే ధైర్యం లేదా మీకు? రాత్రి ఎక్కడాడు ఆయన? ఇక్కడ ఇప్పుడు ఉన్నాడు. నన్ను బట్టి కాదు, ఆయన చెప్పిన మాట బట్టి నువ్వు నమ్మి తెరవచ్చున్నావు. క్రీస్తు ఇక్కడ ఉన్నాడు నమ్మినప్పుడు ఆయన కార్యాలు ఇక్కడ ఉంటాయి, ఆయన శక్తి ఇక్కడ ఉంటుంది, ఆయన ప్రభావం ఉంటుంది, ఆయన ఇచ్చిన స్వస్థ ఇక్కడ ఉంటుంది, ఆయన యొక్క రక్తం కూడా ఇక్కడ ఉంటుంది, ఆయన కృప కూడా ఇక్కడ ఉంటుంది, ఆయన యొక్క ప్రభావం ఖచ్చితంగా మన మధ్యలో ఉంటుంది. ఆయన వచ్చి వెళ్ళిపోయే దేవుడు కాదు, వచ్చి స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు, వచ్చి కార్యం చేసే దేవుడై ఉన్నాడు, వచ్చి విడుదలిచ్చే దేవుడై ఉన్నాడు, వచ్చి విమోచించే దేవుడై ఉన్నాడు. కాబట్టి నీవు ఆయన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మి తీరాలి. ఆమేన్. యేసుక్రీస్తు అంటే పండగలకు వచ్చే దేవుడు కాదండి. ఆయన ఒక మాట ఇచ్చాడు, పండగలకు వస్తానని చెప్పాడా? ఎప్పుడు వస్తానన్నాడు? గట్టిగా చెప్పండి. ఏ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నా వారి మధ్యలోకి వస్తానన్నాడు. ఆమేన్. ఇలా మాట్లాడుకుందాం. రేపేం వారం? గురువారమేనా? గురువారంలో మీ భార్య భర్త ఇద్దరుగా సిట్లో కూడుకోండి ప్రార్థన చేయటానికి. దేవుడు ఎక్కడున్నాడు? ఉన్నాడా? మెడలో ప్రార్థన చేస్తాం మనం? చేయమండి. అబద్ధం చెప్పండి, నిజం చెప్పండి. ఇక్కడ నిజం చెప్పండి, ఇంటి దగ్గర అట్టా చెప్పరు. ఇక్కడ చెప్పండి, కలిసి దేవుడు ముందన్న చేస్తామని అంటాం కానీ చెయ్యము. కానీ నిజంగా చేస్తే ఆయన మన మధ్యలో ఉంటాడు కదా. నీకు ఆ సంగతి తెలిసిన ప్రార్థన ఆపం. ఇంట్లో ఎందుకు మా ఇంట్లో రోగాలు ఉంటున్నాయి, ఎందుకు జబ్బులు ఉంటున్నాయి, ఎందుకు ఇబ్బందులు ఉంటున్నాయి, ఎందుకు శోధనలు ఉంటున్నాయి, ఎందుకు బాధలు ఉంటున్నాయి, ఎందుకు కన్నీళ్ళు ఉంటున్నాయి, ఎందుకు మన నిందలు పడుతున్నాయి, ఎందుకు అప్పుల్లోకి వెళ్తున్నాం అంటే ఇంట్లో ప్రార్థన చేయక, విశ్వాసం లేక ఈ మోకాలు ఇంట్లో నేలకానికి ఎంతకాలం అయింది చెప్పరా? ఎవరన్నా గుర్తు చేసుకోండి ఎంతకాలం అయిందో. 20 తారీఖు ఎంత? ఈ 13 రోజులు ఎప్పుడైనా మోకాలు నేలకాని ఇంట్లో? పాత వదిలేని మర్చిపోతాం మనం, మతి బరువు ఎక్కువ కదా. ఈ నెల చెప్పుకుందాం అంటే ఎక్కడున్నాం మనం? ప్రభు నువ్వు మాత్రం రావాలి, అన్నీ చేయాలి, నువ్వు చెప్పింది మాత్రం ఏమీ చేయం. నిజమేనా? కాదండి, మనం అలాంటి వాళ్ళము కాదు. మనము దేవుడి పిల్లలమై ఉన్నాం, దేవుడు కుమారులమై ఉన్నాం, దేవుడు కుమార్తెలమై ఉన్నాం. కాబట్టి ఆయన చెప్పే ప్రతి మాట చేయవలసి ఉన్నావు. నువ్వు చేయటమే కాదు, నిన్ను చూసి ఇతరులు చేసేలాగా నీవు జీవించవలసి ఉన్నావు. అప్పుడు క్రీస్తు పలికిన ప్రతి మాట నీ జీవితంలో, నా జీవితంలో తప్పక నెరవేరవలసి ఉన్నది. ఆమేన్. అప్పుడు ధైర్యంగా నువ్వు కూడా మాట్లాడచ్చు, నువ్వు కూడా కేక పెట్టచ్చు. అపోస్తలుని పోలినట్టుగా, మరణమా నీ ముళ్ళు ఎక్కడా, సమాధి నీ విజయం ఎక్కడా అని చెప్పగలవా? ఈ రాత్రి చెప్పగలవా? ఉందా ధైర్యం? రాట్లా. ఎప్పుడొస్తుంది? నువ్వు ప్రార్థనలో, నువ్వు సంఘములో క్రమం తప్పకుండా ఉంటూ, ప్రతి ఆరాధనలో ఉంటూ, ప్రతి వాక్యంలో ముందుంటూ, వింటూ, దాని ప్రకారం ఉంటూ నువ్వు జీవిస్తూ ఉండు. ఇతరులకి మాదిరికరంగా ఉంటే నీ నోట్లోంచి వద్దని నాకు ఆగ బయటకు వచ్చేది. ఎందుకు రావట్లేదు? ఇప్పుడు గొంతుకి అడ్డం పడి పోవట్లేదు బయటకు రావడానికి. మాటిస్తారు ఎవరన్నా నాకు ఈ రాత్రి ఇక్కడ? మేము ఇళ్ళకి వెళ్ళాక రేపు నుంచి కాదు, ఈ రాత్రి నుంచి ఇంటికి వెళ్ళక ప్రార్థన చేస్తామని మాట ఇచ్చేవాళ్ళు వచ్చారు ఎవరన్నా? వస్తే నోళ్ళు తెస్తే, చేతులు తెస్తే పైకి ఒకసారి రామని చెప్పండి చాలు. అందరూ వద్దు, చేసేవాళ్ళు మాత్రమే చెప్పండి రాత్రి. నిజంగా దేవుడికి మీరు మాట ఇస్తే కట్టుబడి ఉండాలి, అలాంటి వాళ్ళు మాత్రమే చెప్పండి రాత్రి. ప్రైజ్ ది లార్డ్. మీరు నిజంగా ప్రార్థన చేసే ఒక సంగతి చెప్పరా? మీ ఇంట్లోనే కాదు, మీ లైన్లో కూడా జబ్బులు రావు. ఎటుగా చెప్దామా? ఇంకా మీరు బాగా ప్రార్థనా పనులుగానైతే మీ ఊర్లో కూడా జబ్బులు రావు.
ప్రైజ్ ది లార్డ్. మీరు నిజంగా మంచి ప్రార్థనాపరులు అయితే ఎవరు బాగోలేదో వాళ్ళ పేరు చర్చిలో అడిగి కనుక్కొని ఇంట్లో మోకాలు వేసి ప్రార్థన చేస్తే వాళ్ళు దానికి కావాల్సిన స్వస్థత పొందుకుంటారు, విడుదల పొందుకుంటారు, రక్షణ పొందుకుంటారు. వాళ్ళకంటే భారం తొలగిపోతుంది, వ్యాధి తొలగిపోతుంది, బాధ తొలగిపోతుంది, అప్పులు కూడా బారిపోతాయి. రాసింది చెప్పనా, నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తా, నువ్వు దేవుణ్ణి అడుగుతావు అంటే దేవుడు నా విషయంలో కార్యం చేసేది ఎవడై ఉన్నాడు, నీకు ఆ రహస్యం తెలియవలసి ఉన్నది. నువ్వు ఇతరుల గురించి నమ్మకంగా యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేసే దేవుడై ఉన్నాడు. అటువంటి శక్తి, అటువంటి కృప దేవుడు మనకి కొలతేసి అందరికి ఇచ్చాడు. ఆమేన్. నువ్వు ఇతరుల గురించి ప్రార్థన చేసేవాడు అయితే దేవుడి కృప నీ మీద తక్కువ ఉందా ఎక్కువ ఉందా? ఏమా, నేను ఎవరి గురించి ప్రార్థన చేయను, నేను నా బాటిలు, ఇంకెవరికి నేను ప్రార్థన చేయను. ఎంత ఇచ్చాడు కృప? అదే సంగతి. నీ క్రియలు దేవుడు నీ జీవితంలో ఎంత కృప ఇచ్చాడో తెలియజేస్తాయి. అవునా? కోపం రాదుగా ఎవరికి? చర్చ్ అయిపోగానే మనం కొన్నిసార్లు ఏం చేస్తాం, మనకి పడనోళ్ళు కూడా చర్చికి వస్తారు కదా, వాళ్ళ దగ్గర పోయి పలకరిస్తామా? దేవుడిని దీవించమని చెప్తామా? ఎంత ఉంది కృప మన దగ్గర? కోపం రాదుగా. ఈ బాటిల్లో పైన మూతంతా కూడా లేదు ఈ దగ్గర. నిన్ను వలే అది లేదు కానీ దగ్గర అది ఉంటే ఆయన లోపల ఉంటాడు, అది లేకపోతే ఆయన ఎక్కడ ఉంటాడు. కాబట్టి ఏం చేద్దాం ఈ రోజు నుంచి? ఎలాగా? మోకాళ్ళ మీద కూర్చొని చేయి చెప్పి నిన్ను ప్రేమిస్తానని చెప్తాం అందరికి పోయి. ఎలా చెప్దాం చెప్పనా? రేపు ఎందుకు ఈ రాత్రి కూడికి అయిపోగానే ఈ కుడికిలో మీకు పడనోళ్ళు కూడా వచ్చారు, నాకు తెలుసు. వచ్చారు లేదా? తల్లుపుతారంటే వచ్చినట్టే. కాబట్టి ఏం చేద్దాం? కూడికి అయిపోగానే క్రీస్తులో ఉండాలని కోరుకుంటున్నావా? ఆయన వాక్యం ఉండాలని కోరుకుంటున్నావా? ఆయన వాగ్దానం నిజం నెరవేరాలని కోరుకుంటున్నావా? ఆయన కృప నీ మీద ఉన్న నమ్మాలంటే నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి ఏంటి సమాధానం అంటే, ఇప్పుడు దాకా నేను నీ పట్ల ఏం చేశానో వాడు వదిలేసి నన్ను అట్లా నోట్లోంచి ఎవరికి రహస్యం చెప్పనా? మీరు ఎలాగ క్షమించారో దేవుడు మిమ్మల్ని అలా క్షమిస్తాడు. మీరు క్షమించకపోతే రైట్. ఇప్పుడు క్షమాపణ ఎవరి దగ్గర ఉన్నది? నాకు దేవుడు ఒక మాట చెప్పాడు, నీ ఎడల అపరాధం చేసిన వారిని నీవు క్షమించిన ప్రకారము నీ అపరాధం క్షమించబడును. అవునా? ఇప్పుడు నా ఎడల తప్పు చేశారు ఎవరో, వాళ్ళని క్షమించాలి, వాళ్ళని క్షమించాలి పో అన్న. ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను తప్పు చేశాను, పాపం చేశాను, నువ్వు దేవుడివి, నువ్వు రక్షకుడివి, నువ్వు పైనుంచి వచ్చావు, పల్లక నుంచి వచ్చావు, మరీ గర్భం పుట్టావు, కనీ గర్భాన్ని వచ్చావు, రక్తంగా వచ్చావు, కృపనిచ్చావు, శక్తినిచ్చావు, బలాన్నిచ్చావు, క్షమించు ప్రభువా. నువ్వు ఎంత గొప్పగా ప్రార్థన చేసినా, నువ్వు 7 రోజులు ఉపవాసం ప్రార్థన చేసినా, చెప్పండి 3 రోజులు నీళ్ళు తాకుండా ప్రార్థన చేసినా, ఎందుకని? నువ్వు ఆయన చెప్పింది చేయకుండా ఆయన దగ్గర పోయి అడిగి ప్రయోజనం ఏంటి? కాబట్టి ఏం చేద్దాం ఈ రాత్రి? ఎంత కష్టం చూసారు క్షమాపణ అడగటం అంటేనే. అంత రక్తం కాచిన ఆయన ఎలాగుండాలో మనం చెప్తుంటే మనం ఒక రక్తం తోటి కూడా కాచలా, కానీ క్షమించి అడగలేకపోతున్నాం. పరలోకం వెళ్ళాలంటే ఇవన్నీ కావాలంటే, దేవుని రాజ్యం వెళ్ళాలంటే ఇవన్నీ మనకు అవసరమై ఉన్నాయి. దేవుడు ఈ రాత్రి మనకు నేర్పిస్తుంది అదే. ఆయన దగ్గరికి నువ్వు రావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆయన ఎలాగ ఆశపడ్డాడో అలాగే నీవు ఉండాలని ఆశపడుతున్నాడు. అలాగే నీవు ఉన్నప్పుడు నిశ్చయంగా పరలోకాన్ని స్వతంత్రించుకుంటావు. దేవుని యొక్క రాజ్యంలోకి అడుగుపెట్టే శక్తి, కృప దేవుడు నీకు ఇస్తాడు కాదు, ఆల్రెడీ ఇచ్చాడు. గతంలో మీకు చెప్పా, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు మనకి స్వస్థత ఇస్తాడా? ఇచ్చాడా? ఎప్పుడు ఇచ్చాడు? ఎప్పుడు ఇచ్చాడండి? ఎప్పుడు ఇచ్చాడు? కలువరి శిలువలో రక్తము కాచినప్పుడు, ఆయన సమాధిలోకి వెళ్ళి పాతిపెట్టిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత మీ అందరికీ స్వస్థత దేవుడు ఇచ్చున్నాడు. అక్కడ ఎప్పుడు ఇచ్చాడు? రక్తము కాచినప్పుడు కాదు, తిరిగి లేచిన తర్వాత అందరికి వచ్చిన స్వస్థత. ప్రైజ్ ది లార్డ్.
ఒక మాట అడగచ్చా? పోయినసారి అడిగాను, మళ్ళీ అడుగుతున్నా. మళ్ళీ అప్పటికి వస్తారో రాదు తెలియదు నాకు. యేసుక్రీస్తు దేవుడేనా? సరిపోలా. నమ్మినోళ్ళు చెప్పడం అందరొద్దు. మరి దేవుడు చనిపోయిన రోజు మంచి శుక్రవారం ఎలాగైంది చెప్పరే ఎవరు? చర్చికి ఎప్పుడు వెళ్తాం మనం? కొద్దిమంది గొప్ప భక్తులు సంవత్సరానికి 3 సార్లు వెళ్తారు. గుడ్ ఫ్రైడే, ఈస్టరు, హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ న్యూకి ఎవరు కనపడరు నాకు తెలిసి. రాత్రి అంతా తిరగాలి కదా. నిజమేనా కదా? కోపడ మాకు నిజాలు చెప్తే ఇలాగ నేను మీరు తిట్టినా కూడా ఇలా చెప్తాను నేను. ఏ భక్తులు మనం? పండగ క్రైస్తవులం. కోపరాదుగా. పండగ క్రైస్తవులు దేవుడికి అక్కర్లా. రోజు నువ్వు క్రైస్తవుడిగా ఉంటే అప్పుడు దేవుడికి నువ్వు కావాలి. ఎంతమంది అలా ఉండాలి ఆశపడుతున్నారు ఈ రాత్రి? ప్రైజ్ లార్డ్. ఎందుకు సమాధానం చెప్పరే? అందరూ మంచి క్రైస్తవులే కదా, మన రోజు వెళ్ళే చర్చికి వెళ్ళే క్రైస్తవులే కదా. దేవుడు చనిపోతే ఆ రోజు గుడ్ ఫ్రైడే ఎలాగైంది చెప్పండి. చెప్పరెవరు? నీ దేవుడు చనిపోతే నీ గుడ్డా, నీకు శుభమాది చెప్పరండి. నీకు రహస్యం తెలియాలి, శుభమే. నీకు ఎందుకో తెలియాలి కదా. తెలియట్లా మనకి. చేసుకుని వెళ్ళిపోతున్నావు. కాదండి, నీకు తెలియాలి ప్రతి ఒక్కడు కూడా దేవుడు ఎందుకు చేశాడో. నీకు తెలిసినప్పుడు నీ సంతోషము, నీ బలం ఇంకా ఎక్కువ అవుతుంది, నీ విశ్వాసం ఇంకా ఎక్కువ అవుతుంది. ఆయన నీ కొరకు ఏం చేశాడో నీకు తెలిసినప్పుడు నువ్వు ఇంకా దగ్గరగా చేరుతావు, దగ్గరికి అడిగేయగలుగుతావు, ఆయన ప్రేమ ఏంటో తెలుసుకోగలుగుతావు. గుడ్ ఫ్రైడే రోజున, గుడ్ ఫ్రైడే అవ్వలేదు. గుడ్ ఫ్రైడే ఎప్పుడైందంటే ఆదివారం ఉదయం అయింది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? గుడ్ ఫ్రైడే రోజు ఆయన సిలువేశారు, అప్పుడు ఫ్రైడే అనేది. గుడ్ ఫ్రైడే కాదు, కేవలం శుక్రవారం అది. అయితే సమాధిలో పాతి పెట్టాక ఆయన ఆదివారం లేచిన తర్వాత మన కొరకే ఆయన చనిపోయాడు, మళ్ళా మన కొరకే తిరిగి లేచాడు ఆయన. కాబట్టి ఆయన ముత్తుల దేవుడు కాదు. ఆయన సమాధిలోకి వెళ్ళి బయటకు వస్తాయని చెప్పాడు కాబట్టి లేచిన తర్వాత రక్తం పని చేస్తా ఉన్నది, ఆయన కృప పని చేస్తా ఉన్నది. మృతులు లేచి ఆ ఊరందరూ కనిపిస్తా ఉన్నారు. 40 దినములు సమాధిలో లేచిన మృతులు ఊర్లో కనిపిస్తా ఉన్నారు. అప్పుడు ఆయన చెప్పిన మాట, యోబు గారు అడిగిన మాట ఊళ్ళో వాళ్ళు మొత్తం నమ్మారు. నరులు మరణించిన తర్వాత ఏమవుదురు? మళ్ళా బతుకుతారా? దేవుడు ఏం చెప్పాలా, చేసి చూపించాడు. వాళ్ళందరూ తెలుసు ఊళ్ళో ఎవరు చనిపోయారో. వాక్యానుసారంగా ఉండి, పరిశుద్ధంగా ఉండి, ప్రార్థన పూర్వకంగా ఉండి, క్రమంగా జీవించాడు ఎవరు చనిపోయారో దేవుడు వాళ్ళందరూ పైకి లేపి అదే ఊళ్ళో వాళ్ళు చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు చనిపోయి 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళు వాళ్ళందరూ లేచి వాళ్ళ మధ్య తిరుగుతున్నారు. ఆశ్చర్యం కదా? యోబు ఏమడిగాడు? నరులు లేచి మళ్ళా బ్రతుకుతారు అని కానీ తెలిస్తే నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టిందును కదా. అంటే భూమి మీద జాగ్రత్తగా బతుకుతాను కదా. అందుకే యోబు అంటాడు చివరిలో, ఈ శరీరము పాతి పెట్టబడినను, మట్టిలో చీకిపోయినను, కృంగి కృషించిపోయినను. చెప్పండి గట్టిగా. ఎవరిని చూస్తానన్నాడు? నా విమోచకుడు సజీవుడు, ఆయనను చూస్తాను, ఇదే శరీరంతో అంటున్నాడు. ఏంటి యోబుకి నమ్మకం? దేవుడు దాన్ని బయలుపరుచున్నాడు. యోబుకి రాబోయే దేవుడు చూపించాడు. అయితే ఈ రాత్రి దేవుడు ఆల్రెడీ ఆయన చేసేసి మనం చెప్తున్నాడు. యోబుకి జరగబోయేది యోబు ఊహించాలా, కానీ మనకేమో ఆల్రెడీ రాసేసింది, చెప్పింది, దేవుడు చేసింది చరిత్రగా కలగమిస్తుంది. కానీ మనం ఇంకా యోబు గారు నమ్మినంతగా బలంగా నమ్మట్లేదే. ఆయన వాగ్దానం ఇచ్చాడు, నువ్వు ఎక్కడికి పోయి నువ్వు నా విషయంలో ఉంటావు, అపాది బంధించినా అక్కడ నేను తీసుకుని పోతా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. శుక్రవారము సిలువేసిన తర్వాత ఆయన సమాధిలో పెట్టాక అందరు రాయి పొరలిచ్చి ఇళ్ళకి పోయారు. కానీ యేసు గురించి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళం ఇంకా బైబిల్ చెప్తుంది. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? చదివాం కదా బైబిల్లో. ఆరోహమైన అనగా పైకి కాదు కానీ కిందకి దిగిపోయాను. ఎక్కడికి వెళ్ళాడండి?
ఎందుకు వెళ్ళాడు కిందకి? అక్కడ చాలా మంది అక్కడ ఉన్నారు, బంధించబడి ఉన్నారు. అపవాది యొక్క పాపం ఉన్నది, వాడి మొక్క మీద ఇసిరి కొట్టడానికి అక్కడ పోయాడు ఆయన. వాడి దగ్గర ఉన్న తాళం లాక్కోడానికి వెళ్ళాడు. అక్కడ మరణం యొక్కయు పాతాళలోకం యొక్కయు తాళం చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1:18 అంటున్నాడు ఆయన. ఎక్కడున్నాయి తాళం చెవులు? ఇప్పుడు మరణం యొక్క పాతాళం యొక్క ఆ తాళం చెవులు అప్పటిదాకా అపవాది దగ్గర ఉన్నాయి. వాడు పాతాళంలో ఉన్నాడు. వాడి దగ్గరికి పోయి యేసుక్రీస్తు వాళ్ళ యొక్క తల్లిదండ్రిని వాడి తాళం అక్కడ వచ్చాడు బయటికి ఆయన. కాబట్టి అపోస్తలుడు పౌలు అంటాడు, మరణమా ఎందుకని? ములి లేదు, ఎరగొట్టేశాడు. సమాధి నీ విజయం ఎక్కడ? సమాధిని బద్దలు కొట్టాడు ఆయన. అపోస్తలుడు పౌలు చూశాడు క్రీస్తుని. ఈ రాత్రి మనము కూడా అపోస్తలుడు పౌలు వంటి భక్తులుగా అయినట్లయితే, నువ్వు కూడా క్రీస్తుని చూసినట్లయితే, నువ్వు కూడా సమాధితో అదే మాట పలకగలవు. నీవు కూడా మరణముతో అదే మాట పలకగలవు. ఎప్పుడు? అదే భక్తి జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు, అదే వాక్యపు జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు, అదే సమర్పణ నువ్వు కలిగి ఉన్నప్పుడు. ఈరోజు ఎంత సమస్య తెలుసు మనకి. ఇంకా ఆదివారం చర్చికి రాకపోతే పాస్టర్ గారి ఇంటికి వచ్చి అడగాలి మనల్ని, అంతేనా? అడగకపోతే మళ్ళా వారం కూడా రాం. ఎందుకంటే నువ్వు వచ్చావు ఇంటికి అని అడిగావు నన్ను. ఎస్సానోనా పరిపూర్ణమైన ఎస్. ఇది ఎవరు రావాలి ఇంటికి? అంతేనా? నువ్వు వాక్యానుసారంగా ఉండమని నీకు ఎవరైనా చెప్పాలా అంటున్నా. ఎస్సానోనా ఎవరైనా చెప్పాలా మనకి? నేను చర్చికి రమ్మని ఎవరైనా చెప్పాలా నీకు? తెలియదా మనకి? తెలుసు కదా. ఇదే మాటనండి, డాక్టర్ డబ్బులు కూడా ఎవరైనా అడిగితేనే ఇస్తామంటే చెప్పరే. ఉదయం 5 గంటలకు పోతారు, అంతేనా? భోజనం కూడా ఉండదు ఆ పూట. బ్యాంక్ దగ్గర కూర్చోవాలి వెళ్ళి. వస్తారా? ఇంట్లో భార్యకి భర్తకి పిల్లలకి చెప్తారు, ఈ రోజు రాను, నువ్వే వంట చేసుకుని తిను, ఏమైనా కా. చర్చికి మాత్రం అట్ట అంటారు. ఎప్పుడు? మా ఆయన ఒప్పుకోవట్లేదండి, మా అత్తగారు ఒప్పుకోవట్లేదండి, మా పిల్లలు ఒప్పుకోవట్లేదండి, అంతేనా? అప్పుడు దేవుడు కూడా ఏమంటాడంటే, అమ్మ నువ్వు కూడా పరలోకి రావద్దులే, మీ ఆయన ఒప్పుకోడు, మీ పిల్లలు ఒప్పుకోరు, మీ అత్తగారు ఒప్పుకోరు, నువ్వు ఇక్కడే ఉండలే అంటాడు ఆయన కూడా. సరిపోద్ది అప్పుడు? అప్పుడే ప్రభువా ప్రభా ప్రభు అంటే ఒత్తిడే పెదాల పేరు, అది పెదాల మీద ఉంటుంది, మా లోపల ఎక్కడుంది? కాబట్టి ఈ రాత్రి నిజంగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు హృదయం అంతటితో ఆరాధించవలసి ఉన్నారు. ఆయన కిందకి దిగిపోయిన దేనికి? పాతాళం చరిత్ర మార్చడానికి. ఆయన కింద దిగిన దేనికి? మరణం యొక్క చరిత్ర మార్చడానికి. ఆయన కింద దిగిన దేనికి? సమాధి యొక్క చరిత్ర మార్చడానికి. ఆయన కలవరంలో రక్తం కాచిన దేనికి? మరణమని ఓడించడానికి ఆయన కిందకి దిగి వచ్చింది. ఆయన కేవలము ఓడించడానికి మాత్రం రాలా, ఎలాగ ఓడించాలో నాకు నీకు నేర్పించడానికి వచ్చింది దేవుడై ఉన్నాడు ఆయన. నువ్వు కూడా వాక్యానుసారంగా ఉంటే అపవాదిని ఎలాగ జయించచ్చో చూపించే దేవుడై ఉన్నాడు ఆయన. ఆయన సిలువ మీదకి వెళ్ళటానికన్నా ముందు గెత్సెమనే తోటలో ప్రార్థన ఎలా చేశాడు? చెమట చెప్పరు ఎవరు? చెమట అంటే ఎలా ప్రార్థన చేయాలి? మనం ఎలా ప్రార్థన చేస్తాం? కోపం రాదుగా, వస్తుంది, ఎందుకు రాదు? చర్చిలో మనం ఎక్కడ ప్రార్థన చేస్తాం? ఫ్యాన్ కింద. చర్చిలో ఫ్యాన్లు ఎక్కడ ఉన్నాయో విశ్వాసాలు అక్కడే కూర్చుంటారు. ఈ కర్మగా లేటుగా వస్తాడు, ఇంకెక్కడైనా కూర్చుంటాడు, అంతేగా? ప్రార్థన ఎక్కడ? పాటలు పాడి పాడి పాటలు అయిపోతుంది. ఇక ప్రసంగానికి వస్తాం, ఇక ఏం చేస్తారు? ఆమేన్. లే 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 అయిపోయింది 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 లేక. ఎందుకు వచ్చా చర్చికి? వినపడా నాకు. ఎందుకు వచ్చిన చర్చికి? అందుకనే చర్చిలో వాక్యం జరిగేటప్పుడు ఆమె చెప్తా వాళ్ళు ఉలికిబడి వేస్తూ ఉంటారు ముందే. చూడండి, రాత్రి పూట ఆదివారం పూట పగలేమో చర్చికి పోయి పడుకుంటాం, రాత్రి ఎంత టైం అది ఎవడు పడుకోలేదు ఇక్కడ? వినపడలేదు నాకు. మీ కేకలకి వాళ్ళు నిద్ర పట్టట్లేదు ఎవడికి. వాళ్ళు అనుకుంటారు ఏమో గుంటూరు నుంచి ఏమన్నా తెచ్చాడు, గొంతు మామూలుగా లేదు, సౌండ్ బాక్స్. నా గొంతు ఎలా ఉంది, ఆయన గొంతు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇంకా ప్రైజ్ ది లార్డ్. నువ్వు చర్చికి వచ్చింది ప్రార్థన చేయటానికి, ఫ్యాన్ ఎత్తుక్కొని కింద కూర్చోడానికి కాదు. ఇళ్ళల్లో ఎక్కడ చేస్తాం ప్రార్థన?
చెప్పడేమ్మా. ఫ్యాన్ వేసుకొని అది బాగా తిరిగాక కింద వీలైతే చేపల మీద ప్రార్థన చేసే రోజులు ఎప్పుడో పోయింది. ఎక్కడున్నారు మీరు? ఇంకా బోయలకి ఇంతాడు ఇది. ఎక్కడున్నారు మీరు? ఏమేయాలి కింద? ఎంత భక్తి పరులండి ఈరోజు. డబుల్ కార్డు మంచం మీద మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నారు. మామూలు భక్తి పనులు కాదు. ఆయనేమో గెత్సెమనే తోటలో చెమట రక్తంగా మారుతుంది, వీళ్ళకేమో చెమట రాకుండా ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు వెళ్ళిపోవాలి, ఆయన వెళ్ళిపోయేకి మనం వెళ్ళిపోవాలంటున్నారు. ఎలాగెళ్తారు? ఎక్కడుంది ప్రార్థన జీవితం? చర్చిలో పాస్టర్ గారు అనౌన్స్ చేస్తేనే మనకు ఉపవాస ప్రార్థన, లేకపోతే ఏమి లేదు. ఇంకా నిజమైన భక్తులు పాస్టర్ గారు చెప్తే కాదు, ఇళ్లలో ఆల్రెడీ ఉపవాసంలో ఉంటారు. అంతేనా? మనం ఎప్పుడున్నాం? పాస్టర్ గారు చెప్పాక కూడా ఏం చెప్తాం తెలుసా? పాస్టర్ గారు నాకు షుగర్ ఉంది పాస్టర్ గారు, నాకు బీపీ ఉంది పాస్టర్ గారు. మా ఆయన ఒప్పుకోడు. అవునా? నీకు షుగరు బీపీ అనే జబ్బు కాదు, నువ్వు చేయలేదు అనుకుంటావు చూసా, అది జబ్బు నిజమైనది. ఆ జబ్బు పోవాలా, అంతేనా కదా? పెళ్లికి రమ్మంటే పాకిస్తాన్ కూడా పోయి వస్తాం మనం. అవునా? ఈ ఊళ్ళో ఉన్న చర్చికి మాత్రం రావు. ఇక్కడ ఉన్నదానికి ఏంటంటే రాలేని భాష, మోకాళ్ళు నొప్పులు, నడుము అంత నొప్పి, ఎంత కష్టం భాష. అక్కడికి ఇక్కడ రావటం అంటే పాకిస్తాన్కి వినపడలేదమ్మా. వెళ్తాం పెళ్ళికి, అక్కడ ఏం తిన్నావో కూడా మొత్తం చెప్తాం. ఇక్కడికి వచ్చి ఇక్కడికి మాత్రం రాలేవు. నువ్వు ఏం భక్తి మనది? ఇక్కడ రాలే నువ్వు పరలోకం ఎలా పోతావు? చెప్పరాదు నాకు ఈ రాత్రి. నీ ప్రాధాన్యత ఎలాగ ఉండాలి? ఇతరులకి మాదిరికరంగా ఉండాలి. అప్పుడు జ్ఞాపకం పెట్టుకో, నీ నోట్లోంచి ఒక మాట వస్తుంది, మరణమా ఎక్కడ నీ మూలు చెప్పు, నా దేవుడు వచ్చి విరిచేశాడు, నాకేమైనా నమ్మకం అన్నది అని చెప్పిన వాక్యానుసారంగా నేను జీవిస్తాను. కాబట్టి నీ మరణము నా మీద పనిచేయదు, నీ సమాధిని బంధించవచ్చలేదు. ఆయన వచ్చినప్పుడు కేకేసినప్పుడు ఏమంటున్నాడు? నీవు కేకేసినప్పుడు సమాధిలో వచ్చి నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను. అవును, గివ్ యు ఆన్సర్ వెన్ యు కాల్ మీ. అటువంటి దేవుడిని రాత్రి మనం ఇక్కడ కలిగి ఉన్నాం. మన దేవుడు అవసరానికి దేవుడు కాదండి, ఆయన అవసరాలు తీర్చే దేవుడే. అయితే అవసరం వచ్చిందిగా దేవుడి దగ్గర రావద్దు. నువ్వు అన్ని వేళలా వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఆయన వెతుక్కుండి దగ్గరికి వస్తాడు. ఆయన వెతుక్కుండి దగ్గర రావాలంటే నీకు ఒంట్లో బాగున్నప్పుడు, ఇంట్లో బాగున్నప్పుడు నువ్వు సంఘానికి రా, ప్రార్థనలో ఉండు, క్రమంగా ఉండు, విశ్వాసంగా ఉండు. పండగతో నీకు సంబంధం లేదు. ఆదివారం ఉంటే ఆదివారం చర్చిలోకి వచ్చి కూర్చో. ఈ శరీరం తెచ్చి అక్కడ పడే, మీద సంగతి దేవుడు చూసుకుంటాడు. ప్రభా నాకు నువ్వు కావాలి, నీ వాక్యం కావాలి, నీ ప్రార్థన కావాలి, నీ యందు నాకు విశ్వాసం కావాలి, నీ కృప నాకు కావాలి. నేను చనిపోతే పైకి లేవాలి, లేదా నువ్వు కిందకు వస్తా శరీరం మారాలి, ఏదో ఒకటి కావాలి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఎవ్విధము చేతనైనను నేను పునరుత్థానంలో ఉండాలని ఆశపడుతున్నా. ఎలాగెళ్తానో తెలియదు కానీ పునరుత్థానంలో ఉండాలా. అటువంటి భక్తి నువ్వు జీవితం కలిగి ఉంటే, అటువంటి వాక్యపు జీవితంగా నువ్వు కలిగి ఉంటే నిశ్చయంగా నువ్వు పరలోకానికి వెళ్తావు కానీ పాతాళానికి పోలేవు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఎంతమందికి ఆశ ఉంది పైకి వెళ్ళాలని? ఏమో సరిపోవట్లేదు ఇంకా నాకు. గట్టిగా చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. ఓ మాట చెప్తా, వింటారా అందరూ? గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.